వైద్యం నారాయణో హరి అనే నానుడికి సార్థకత చేకూర్చిన స్వర్గీయ దశరథ నాయుడు జ్ఞాపకార్థం జాతీయ వైద్యుల దినోత్సవంలో ప్రభుత్వ వైద్యులను సన్మానించారు. నేషనల్ డాక్టర్స్ డే ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ నేతృత్వంలో స్వర్గీయ డాక్టర్ దశరథ నాయుడు భార్య మహాలక్ష్మి నాయుడు, కుమారుడు డాక్టర్ చంద్రకాంత్, కుమార్తె డాక్టర్ లావణ్యల సూచనల మేరకు జిడిగే పురుషోత్తం ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులకు సన్మానించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు చైర్పర్సన్ డాక్టర్ శ్రావణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్, ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నరహరి, డాక్టర్ జయపాల్ రెడ్డి పాల్గొన్నారు. 2.5 దశాబ్దాల జగిత్యాల్లో వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందిన డాక్టర్ దశరథ నాయుడుకు సహకారం అందించిన డాక్టర్ చిదానందం, డాక్టర్ రామయ్యను సన్మానించారు. కార్యక్రమంలో స్వర్గీయ డాక్టర్ దశరథ నాయుడు కుమారుడు డాక్టర్ చంద్రకాంత్ అమెరికాలో ఉన్నప్పటికీ జగిత్యాలు విస్మరించకుండా కోవిడ్ సమయంలో అన్ని విభాగాల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందించిన వైద్యులకు గౌరవాన్ని అందించడం కోసం నేషనల్ డాక్టర్స్ డే పురస్కరించుకుని వైద్యులకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని కార్యక్రమ నిర్వాహకులు పురుషోత్తంతో పాటు డాక్టర్ బి సతీష్ కుమార్, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం, జిడికే కేశవులు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ దశరథ నాయుడు జగిత్యాల ప్రజలకు అందించి వైద్య సేవలు నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె జగిత్యాల ప్రాంతాన్ని విస్మరించకుండా వైద్యులు గౌరవించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ శ్రీధర్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుదక్షిణాదేవి, ఆర్ఎంఓ డాక్టర్ రామకృష్ణతో పాటు పలువురు వైద్యులను సన్మానించారు. Always remembering is room for three. In any of this practice explored exponentially in a very short period of time. His usual day consisted of 2 outpatient sessions of nearly 50 to 75 patients, starting around midnight. This was his routine schedule for the past 25 years. మనం గౌరవం కూర్చోడానికి ప్రధాన కారణమైనటువంటి చేసిన మంచి కొరకు చేయండి అంటే అయ్యా అని అంటే సరే ఇప్పుడు తర్వాత మీ తగ్గుతుందా అంటే అడుగుతారు. అరే डॉक्टर साहब सर मेरे ప్రతి ఒక్క డాక్టర్ ముందుకు నడుస్తూ తమ వంతు సేవ అందిస్తూ ముందుకు సాగుతున్నట్టే వచ్చేది. ఈ సందర్భంలో డాక్టర్ దశరథ నాయుడు గారు 2.5 దశాబ్దాలుగా జగిత్యాల పట్టణంలో తన సేవలు అందించి పేదలకు అండగా ఉండి తన వంతుగా వైద్యం అందించినటువంటి డాక్టర్ దశరథ నాయుడు గారి గుర్తులో ఈరోజు జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన వైద్యులందరికీ గౌరవనీయులు వైద్యులు జగిత్యాల శాసనసభ
ఇల్లు మైండ్సార్ హాస్పిటల్కి ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. నేను కడుపులో ఉన్నప్పుడు మా 5th month ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా అమ్మకి సివియర్ స్టమక్ పెయిన్ వచ్చిండే. సో కొంచెం ఒపీనియన్ తీసుకుంటే అమ్మ బిడ్డ అలవాటు చేయండి, కొంచెం నీకు ప్రమాదమే బాబు ప్రమాదమే అని చెప్పారంట. ఆ టైంలో డాడీ సార్ దగ్గరికి తీసుకెళ్ళాలని నేను నాకు ఇంతకన్నా పెద్ద వేదిక దొరకాలనిపించింది డాడీ సార్ ఈ కృతజ్ఞతలు చెప్పడానికి. అందుకోసమే చొరవ తీసుకొని చెప్తున్నా. సో ధన్యవాదాలు డాడీ సార్. చాలా సందర్భంగా ఒక వైద్యుడు నారాయణ స్వరూపుడు అంటుంటారు. సో దానికి వైద్య వృత్తికి ఒక వన్య తెచ్చి జైత్యాలలో వైద్యుల యొక్క కీర్తి ప్రఖ్యాతులను తీసుకెళ్ళిన దశరథ నాయుడు సార్ గారితో నేను కూడా చిన్నప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి వచ్చింది. అంటే ఆ రోజులో నేను 2nd క్లాస్ ఉన్నప్పుడు మళ్ళీ నుంచి వచ్చేసేసి సార్ దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సార్ గారు చనిపోయినప్పుడు కొన్ని వేల మంది జయించిన ప్రజలు ఆ రోజు న్యాయ వెళ్ళినని చెప్పేసి అంత గర్భీయ చరిత్ర ఉన్న డాక్టర్ మన న్యాయ గారు. అంతేకాకుండా ఇప్పుడు అలాంటి వైద్య వృత్తికి మళ్ళీ వన్య చేస్తూ జయించడంలో కూడా వైద్యులకు పేరు ప్రఖ్యాతులు తీస్తున్న మరొక డాక్టర్ సంజయ్ గారికి నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం మన స్టేట్ మొత్తంలో కూడా జరిగే విర్చువల్ మీటింగ్ సంజయ్ గారికి ఆంధ్రప్రదేశ్ గెస్ట్గా ఈరోజు ఇన్విటేషన్ ఉంది. అంటే ఈ రోజుతో మన జైత్యాల ఐఎంఏ డాక్టర్స్ అని ఒక పేరు అనేది స్టేట్తో విర్చువల్ మీటింగ్ ప్రతి ఐఎంఏ వాళ్ళకు మన జైత్యాల తెలిసే అవకాశం ఉంటుంది. అలానే సంజయ్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఫేమస్ డాక్టర్ దశరథ నాయుడు గారు, వారిని ప్రత్యక్షంగా చూడలేకపోయినా చాలా విన్నాను. ఆరోగ్య రంగంలో, వైద్య ఆరోగ్య రంగంలో వారు అందించిన సేవల గురించి వారు ఎంతో మంది పేషెంట్స్ కూడా అనుభవాలను పెట్టుకొని విన్నాను. వారి కుమారుడైనటువంటి డాక్టర్ చంద్రకాంత్ గారు పుట్టిన నేలను మర్చిపోవడమే కాదు, మరి కోవిడ్ సమయంలో అమోఘమైనటువంటి సేవలు అందించినటువంటి డాక్టర్స్ అందరినీ కూడా మరి గుర్తించాలి, వారిని గౌరవిస్తూ సన్మానం చేయాలి. మా నాన్నగారి స్మరణార్థం ఈ రోజున డాక్టర్స్ డే చేయాలని ఒక మంచి ఆలోచనతో కూడా ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చారు. నేను కూడా డెంటిస్ట్రీ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చి రాగానే మెడికల్ ఫీల్డ్ అయ్యాను. కానీ ఈ రోజున మీ అందరికీ ఇలా ఈ ప్రత్యేకమైన రోజున కలుసుకోవడం, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ కంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా చూస్తూ ఉన్నాను, నేను చార్జ్ తీసుకోగానే కరోనా స్టార్ట్ అయింది. వైద్యం నారాయణ హరి అన్నారు, వైద్యులు నారాయణతో సమానమని. కోవిడ్ టైంలో ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. వైద్యులు ఒక త్యాగం లాగా కూడా చేస్తూ ఎంతకు బెదరగా ఎంతకు తగ్గగా కూడా వారి సేవలను అందిస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే విధంగా వైద్యులను గౌరవిస్తూ వైద్య ఆరోగ్య రంగంలో కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చింది. మొన్న ప్రతి ఒక్క జిల్లాలో కూడా డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన జగిత్యాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద ముందు మన గౌరవ శాసనసభ్య సంజయ్ గారు కూడా ఓపెన్ చేసి ఉన్నారు. మరి అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మన డిస్ట్రిక్ట్ ని మన ప్రజల అవసరాలతో కూడా ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేసి ఉన్నారు. ఈ సందర్భంగా వారికి మరియు ముందుకు కృషి చేసినటువంటి శాసనసభ్యులు సంజయ్ గారికి కూడా ప్రజలందరి పక్షాన అందరి పక్షాన డాక్టర్ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ దశరథ నాయుడు గారికి మరి ఘన నివాళులు అర్పిస్తూ డాక్టర్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి హ్యాపీ డాక్టర్స్ డే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా ఒక జిల్లా వైద్యాధికారిగా ఉంటూ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ నడుపుతున్న తమ్ముడు డాక్టర్ శ్రీశేషులు జగిత్యాల ప్రజల గుండెల్లో ఒక ప్రముఖ డాక్టర్గా నిలిచిపోయిన దశరథ నాయుడు గారి అభిమానులు మనందరం కూడా డాక్టర్స్ డేగా జూలై 1st నంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాం. కొన్నిసార్లు ఉదయం కావచ్చు, కొన్నిసార్లు సాయంత్రం కావచ్చు. చాలాసార్లు మన సీనియర్స్ కూడా చాలా గొప్ప గౌరవించడం జరిగింది. ప్లాన్ చేసి మా డిఫరెంట్ వే. కానీ ఎవరు గురించిన విధంగా డాక్టర్ చంద్రకాంత్ వారి కొడుకు ముందరికి వచ్చి
పుట్టింది పెరిగింది అంత ఇక్కడ. సో రోజు కూడా అంకుతో కానీ ఆంటీతో కానీ ఆంటీ అంకులు అనేవాళ్ళ ఆ రకంగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా నాకు కూడా బాగా పరిచయం. మా నాన్న మరీ బిజీ అడగలేదు కాబట్టి అంతగా ఉండేది కాదు. కానీ సోషల్ వర్క్లో ఉన్న సందర్భాల్లో మా నాన్న లైఫ్లో ప్రెసిడెంట్, రెండేసారి సెక్రటరీ ఉన్న సందర్భాల్లో జైత్యాల్లో ఫైర్ ఇంజన్ ఇప్పుడు ఫైర్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ ఆ సందర్భంలో జరిగింది. మా ఫాదర్ ప్రెసిడెంట్, రెండేసారి సెక్రటరీ. అప్పుడు నాయుడు సార్ మొన్ననే దివంగతులైన వారిని మర్చిపోతు డాక్టర్ పీటర్ గారు జయప్రభ వారు ఇక్కడే ఉన్న మిషన్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేవారు. మా ఇంట్లోనే ఎక్కువ మీటింగ్స్ అయ్యేది అంతవరదాగా మా ఇంట్లో. సో అప్పటి నుంచి పరిచయం. ఆ తర్వాత చంద్రకాంత్ మా బ్రదర్ తమ్ముడు అంటే చిన్నవాడు. తర్వాత నేను ఎంఎస్ సంస్థాపన చేసి టైంలో సోషల్ సిస్టంలో నావన్నీ అక్కడే అండర్ గ్రాడ్యుయేట్ ఉంటే వెరీ సిన్సియర్గా చంద్రకాంత్ కూడా బాగా చదువుకొని సర్జికల్ ఆంకాలజిస్ట్గా నాతో కూడా రెగ్యులర్ టచ్లో ఉండేది. మరి కార్యక్రమాలు చేద్దామన్నా అని చెప్పినటువంటి ఈ లోపల మనకి రాజకీయాలకు వచ్చిన లాస్ట్ 7 years నుంచి డిఫరెంట్ యాంగిల్. మరి ఐఎంఏ బిల్డింగ్ కడదామనుకున్న సమయంలో అప్పుడు స్థల సేకరణకు నేను సెక్రటరీ, మోహన్ రెడ్డి సార్ ప్రెసిడెంట్ ఉండే, ఆ తర్వాత నేను ప్రెసిడెంట్, అశోక్ కుమార్ సార్ సెక్రటరీ. ఆ సందర్భంలో నాకున్న రాజకీయ సంబంధాలతోటి మొట్టమొదటి ఐఎంఏ స్థలం హైదరాబాద్ వరంగల్ తర్వాత ప్రభుత్వ స్థలాన్ని మనమే తీసుకున్నాం. 300 దీంట్లో నుంచి ప్రైమ్ లొకాలిటీలో స్థలం తీసుకున్న తర్వాత కట్టేటప్పుడు మేము అందరం కూడా తల 20,000-40,000 వరకు కూడా చెందాలేసాం. ఇక్కడ తప్పబడుతున్న సందర్భాల్లో శ్రీనగర్ కాలంలో వాళ్ళ ఇల్లు ఉంటుంది బిల్డింగ్. నేను రోడ్డు